అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున అసెంబ్లీలో మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను చంద్రబాబు నాయుడు గారిని సైతం ఒప్పించాను, నా విజయం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఇరు పార్టీలు అనగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మేము చేశామని చెప్పేసి మీరు కొట్టాడుకుంటా మీరు చేసినటువంటి ద్రోహాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఇరు పార్టీలు చేసినటువంటి ద్రోహాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన ప్రతిసారి మాట్లాడడము, దానిని బూచిగా చూపించి మీరు తద్వారా రాజకీయ లబ్ధి పొందడం అనేది తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఇది ఒక పరిపాటిగా మారిపోయింది. ఈరోజు నేను చాలా విషయాలు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియజేయదలుచుకున్నాం. వాస్తవానికి మా రాయలసీమ ప్రాంతవాసులు పసిడి తునకల కంటే వాన చినుకులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇది జగద్విదితం. మరి ఇదే రాయలసీమ ప్రాంతంలో వానలు పడితే వజ్రాలు దొరుకుతాయి, మరి మీ తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతాయని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు చేసేటువంటి రాజకీయాలకు సమాధానంగా ఈరోజు నేను చాలా విషయాలు ఇరు రాష్ట్రాల ప్రజలకు తెలియజేయదలుచుకున్న ఒక రాయలసీమ బిడ్డగా. శ్రీశైలం ప్రాజెక్టు ఇది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రాజెక్టు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఈ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించిండేది 308 టీఎంసీల నీటి నిల్వ కోసం నిర్మించినటువంటి ప్రాజెక్టు. మరి ఈరోజు స్టోరేజ్ ఎంత నిల్వ చేసుకుంటున్నాం శ్రీశైలం ప్రాజెక్టు అంటే 188 టీఎంసీలు మాత్రమే స్టోరేజ్ చేసుకోగలుగుతున్నాము. అంటే 308 టీఎంసీల నుంచి 188 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది అంటే నీటి నిల్వ సామర్థ్యము ఎంత సెడిమెంటేషన్ పేరుకుంది శ్రీశైలం ప్రాజెక్టులు అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు మాట్లాడట్లేదు, అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు. ఇకపోతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టులు డిజైన్ చేసింది, ఎన్ని నీళ్లు ఎత్తిపోసేందుకు గాను ఆ ప్రాజెక్టులు డిజైన్ చేసిందనే వాస్తవాలు కూడా ఈరోజు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రధానంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బీసీ ఈరోజు 4 ప్రాజెక్టులకు గాను దాదాపు 200 టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల నుండి 837 అడుగుల మధ్య నీటిని ఎత్తిపోసేందుకు గాను అంటే బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నిబంధనలను ఉల్లంఘించి మీరు విద్యుత్ ఉత్పత్తి కోసం ఎక్కువగా నీళ్లు తోడుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు రాయలసీమ అంటే శ్రీశైలం ఎడమ వైపున మీరు 4 ప్రాజెక్టులు డిజైన్ చేసుకుంటే ఈరోజు 800 అడుగుల నుండే దాదాపు 90 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోసేందుకు గాను 23,140 క్యూసెక్కుల సామర్థ్యంతో ఈరోజు మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ చేసిన మాట వాస్తవం కాదా? మరి అదేవిధంగా 800 అడుగుల నుండే దాదాపు 30 టీఎంసీలు నీళ్లు కృష్ణా నీటిని రాయలసీమ అంటే శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఎత్తిపోసేందుకు గాను మీరు దిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు డిజైన్ చేసిన మాట వాస్తవం కాదా? మరి అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 802 అడుగుల నుండి దాదాపు 40 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఎత్తిపోసేందుకు గాను 4,000 క్యూసెక్కుల పంపింగ్ సామర్థ్యంతో మీరు ప్రాజెక్టు డిజైన్ చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి అదేవిధంగా ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మరి ఇది కూడా దాదాపు 4,000 క్యూసెక్కుల సామర్థ్యంతో దాదాపు 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు గాను మీరు ప్రాజెక్టు డిజైన్ చేస్తున్న మాట వాస్తవం కాదా? మరి ఈరోజు 90 టీఎంసీలు, 30 టీఎంసీలు, 40 టీఎంసీలు దాదాపు 200 టీఎంసీల నీళ్లు మీరు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల నుండి 837 అడుగుల మధ్య ఈరోజు మీరు నీళ్లు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జీవోలు తప్పిదాల వల్ల ఆ ముసుగులో మీరు ఎక్కువగా నీళ్లు వాడుకుంటున్నటువంటి మాట వాస్తవం కాదని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి ఇకపోతే మీ అందరూ చాలామంది అంటా ఉన్నారు ఈరోజు రాయలసీమకు అక్రమంగా నీళ్లు తరలిస్తున్నారు అనేది. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 885 అడుగులు అనుకుంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటే MDDS 854 అడుగులు ఉంటేనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు పంపింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము. మరి 1937 శ్రీబాగ్ ఒడంబడిక నుంచి నేడు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము మీరు చూసుకున్నట్లయితే 854 అడుగుల నుంచి 885 అడుగుల మధ్య ఉంటేనే నీళ్లు శ్రీశైలం అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి దాదాపు 7,000 క్యూసెక్ల నీళ్లు మాత్రమే పోగలేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా కొంతమంది మేధావులు ఒక ప్రశ్న అడగచ్చు, మరి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ క్రస్ట్ లెవెల్ గేట్లు ఉన్నాయి కదా 841 అడుగుల దగ్గర అని చెప్పేసి మీరు అందరూ అడగచ్చు. అయ్యా 841 అడుగుల దగ్గర ఉన్నా సరే 854 అడుగులు ఉంటేనే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం డ్రా డౌన్ లెవెల్ని 854 అడుగులుగా నిర్దేశించడం జరిగింది. మరి ఆ అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు 854 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడు 847 అడుగుల క్రస్ట్ లెవెల్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ క్రస్ట్ లెవెల్ గేటు దగ్గర 7,000 క్యూసెక్కులు మాత్రమే పోగలుగుతాయి, లిఫ్ట్ చేయగలుగుతాము. ఈ విషయము తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, రాజకీయ మేధావులకి, రాజకీయ విశ్లేషకులకు తెలియదు అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు మేము పేరుకే చెప్పుకుంటున్నాం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్కుల పంపింగ్ సామర్థ్యం ఉంది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. అది ఎప్పుడు జరుగుతుంది అంటే పూర్తి సామర్థ్యం ఎప్పుడు లిఫ్ట్ చేయగలుగుతాం రాయలసీమ కంటే 885 అడుగులు అంటే శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 885 అడుగుల దగ్గర దాదాపు వరద అనేది కేవలం 1 వారం నుంచి 2 వారాలు మాత్రమే ఉంటుంది. ఈ 2 వారాల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పూర్తి నిల్వ సామర్థ్యం అంటే మ్యాక్సిమం రాయలసీమకు నీళ్లు లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ వాస్తవాలు చెప్పుకోకుండా ఈరోజు ప్రధానంగా ఈ అన్ని విషయాలు చెప్పిన తర్వాత అతి ముఖ్యమైనటువంటి విషయం నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నేను చెప్తా ఉన్నా. ఈరోజు శ్రీశైలం లెఫ్ట్ సైడ్ మీరు, రైట్ సైడ్ రాయలసీమ. మరి ఇదే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పర్ డే 2.69 టీఎంసీలు నీళ్లు తోడుకుంటున్నటువంటి మాట మీరు వాస్తవం కాదని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు అదే రాయలసీమకి 0.66 టీఎంసీ నీళ్లు మాత్రమే లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఏ రకంగా మీరు ఈరోజు 50-50 రేషియోలో మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు ఎస్ఆర్బీసీ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ కానీ, మరి అదేవిధంగా చెన్నైకి ఇవ్వాల్సినటువంటి నీళ్లు, మరి ఈరోజు తెలుగు గంగా ప్లస్ చెన్నైకి ఇవ్వాల్సినటువంటి 15 టీఎంసీల నీళ్లు, మరి ఎస్ఆర్బీకి కేటాయించినటువంటి 19 టీఎంసీల నీళ్లు, దాదాపు 34 టీఎంసీల నీళ్లు ఇదే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇవ్వాల్సినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఇక్కడ నుంచే ఫ్లో జరుగుతూ ఉంది కదా. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడరు రాజకీయ నాయకులు? ఈరోజు రాయలసీమ గురించి ఎవరైనా సరే ఇష్టానురీతిగా మా రాష్ట్ర ప్రయోజనాల కోసం, మా ప్రాంత ప్రయోజనాల కోసం మేము కూడా మీరు జూరాల నుంచి బొక్క పెడితే మేము సిద్ధేశ్వరం దగ్గర అలుగు కడతాం బరాబరి. మీరు 800 అడుగుల నుంచి నీళ్లు తోడుతా ఉన్నారు, మేము 700 అడుగుల నుంచి నీళ్లు తోడేటువంటి అవకాశం మాకు ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకులకు మాత్రమే నేను ఈ మాట చెప్తా ఉన్నా. కాబట్టి రాజకీయ ముసుగుతుడికి నీటి వివాదాన్ని కాస్త రాజకీయ వివాదంగా మార్చుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందేటువంటి నాయకులు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు అని చెప్పేసి 2 పార్టీల నాయకులకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నా. ఒక రాయలసీమ బిడ్డగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువతగా ఈరోజు మీరు చెప్పినటువంటి మాటలు అవాస్తవం అయితే మీరు దీనికి జవాబుగా వివరించేటువంటి ప్రయత్నం చేయండి. నమస్కారం.